ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, అంటే సినిమా పరిశ్రమలో ఉన్న పెద్దలు కానీ అంటే ఉదయ్ కిరణ్ మీద కొంచెమైనా జాలి చూపించి ఈ సినిమా తీసుకురావాలంటే వాళ్ళకి 0.1% అంటారు చూడండి, అలా ఎప్పుడు వాళ్ళు ఆ ప్రయత్నం చేయలేదా? అంటే పెద్దవాళ్ళ దగ్గర ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి, మనం కాదనకూడదు. బట్ అట్ ది సేమ్ టైం పెద్దలు దీనికి ముందుకు వచ్చి సినిమా రిలీజ్ చేయాలంటే మనం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మాది ఇలా అయిపోయింది, మీరు ఏదో ఒకటి సహాయం సహకారాలు అందించండి అని నిర్మాత నేను కూడా చాలాసార్లు వెళ్ళి అడగడం జరిగింది. అడిగారు మీరు? చాలాసార్లు అడిగాము. దానికి సంబంధించిన ప్రముఖులు పెద్దలు ఎవరో తెలుసుకోవచ్చా సార్? అంటే పేర్లు ఎందుకు కానీ అందరూ కూడా దీని మీద సానుభూతి ఉంది ఈ సినిమా మీద. ఓకే సార్. బట్ సానుభూతి అయితే ఉంది, సానుభూతి 100% ఉంది. ప్లస్ డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లు, ఎగ్జిబ్యూటర్లు చాలా మంది కూడా కొన్ని ఏరియాలు మేము తీసుకుంటాం, మీకు ఏ డబ్బులు లేకుండా మేమే పబ్లిసిటీ ఖర్చులు పెట్టుకుంటాం అని 2-3 సంవత్సరాల పాటు అడిగారు పెద్దవాళ్ళు. వాళ్ళే అన్ని ఖర్చులు పెట్టుకుని రూపాయి లేకుండా మేము రిలీజ్ చేస్తాం, వచ్చిన దాంట్లో మీకు మీ సమస్యలన్నీ మేము తీరుస్తాం అని ముందుకు వచ్చారు. అయితే 2-3 దీనికోసం డబ్బులు పెట్టిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు పాపం మన నిర్మాత మున్నా గారిని కూడా ముందు మా డబ్బులు కట్టాక మీరు రిలీజ్ చేసుకోండి అనే వర్షన్లో బెదిరింపులు చేయడం. అప్పుడు నేను కూడా మధ్యలో ఎంటర్ అయ్యి మాట్లాడాను వాళ్ళతో. ఏమి బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి అండి, మీకు డబ్బులు కట్టాలంటే రిలీజ్ అయితే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని తయారు చేసాం, మనం ఎంతో కష్టపడి ఒక కంప్యూటర్ని తయారు చేస్తుంది ఒక కంపెనీ, అది బయటకు వస్తేనే దాని ప్రోడక్ట్ వాల్యూ పెరిగింది అనుకోండి. దాన్ని తయారు చేయడానికి 10,000 అయితే దాన్ని 40,000 పెట్టి అమ్మితే వచ్చిన ప్రాఫిట్స్ అందరికీ పంచడానికి అవకాశం ఉంటుంది 100%. దానికి ముందే నేను ఖర్చు పెట్టేప్పుడే నేను తలా కొంచెం వేసాం కదా, మా ముందు ఇచ్చేయండి అంటే, పోనీ అతను నిజంగా ఒక సౌండ్ పార్టీ, ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తితో లేకపోతే కొన్ని భూమిలో ఉన్న వ్యక్తి అయితే చేయగలుగుతాడు. ఆ విషయం నేను క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేట్టు కూడా చెప్పాను. దానికి సంబంధించి మన ఫ్రెండ్స్ కూడా 2-3 ఏమన్నారంటే, మా చెక్కులు మేము ఇస్తాం, మీకు ఎంత రావాలో దానికి సంబంధించిన మా షూరిటీతో మీరు రిలీజ్కి ఒప్పుకోండి. పెద్దవాళ్ళు, ప్రముఖులు, కొంతమంది రాజకీయవేత్తలు అందరూ కూడా మధ్యలో కల్పించుకుని మాట్లాడారు వాళ్ళతో, మాట్లాడి మా హామీ మీద మీరు తప్పుకోండి అని కూడా చెప్పారు. ఇప్పుడు అలాంటి హామీలే కొన్ని ఇచ్చి రిలీజ్ చేయడమా, లేదా వాళ్ళని ఎలా సర్దిపుచ్చాలనే కొన్ని ప్రయత్నాలని ఒక కొలిక్కి వచ్చాయి ఆల్మోస్ట్. సో దాన్ని ఎట్లా అయినా నయానో భయానో సామధాన దండోపాయాలతో క్లోజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మ్యాక్సిమం దేవుడి దయ వల్ల అది రిలీజ్ అయ్యి మీ ఫ్యాన్స్ అందరి అభిమానులు కోరిక నెరవేరుతుంది నేను కూడా ఆశిస్తున్నాను. సార్ ఇప్పుడు ప్రముఖులు పెద్దలు అంటే నాకు మళ్ళీ ఒక టాపిక్ గుర్తొచ్చింది. ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్కి ఒక మార్క్, సిగ్నేచర్ క్రియేట్ చేసేసిన టైంలో ఆల్రెడీ ఒక ఎంగేజ్మెంట్ జరిగి దాని తర్వాత అది ఆగిపోయి అక్కడి నుంచి ఉదయ్ కిరణ్ కెరియర్ డౌన్ అవుతూ వస్తుంది అని ఇండస్ట్రీలో కాదు బయట నార్మల్గా చాలామంది జనాలు దాన్ని నమ్ముతారు. అది నిజంగా ఆ ప్రముఖులు, ఆ పెద్దలు, ఆ వ్యక్తులే ఆ ఉదయ్ కిరణ్ కెరియర్ని స్పాయిల్ చేశారు అని చెప్పి ఇప్పటికీ చాలామంది ట్రస్ట్ చేస్తారు. దాని మీద యాజ్ ఏ ఇండస్ట్రీ పర్సన్గా మీరు ఏం చెప్తారు సార్? అది అవగాహన లేని ఒక మాట. ఇప్పుడు అలా అనుకుని ఉంటే నాకు తెలిసి 4వ సినిమానో 5వ సినిమా రన్నింగ్లో ఉన్నప్పుడు అనుకుంటా చిరంజీవి గారి అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయింది, పెద్దమ్మాయితో. సో అది కూడా చిరంజీవి గారు బాగా ఇష్టపడి ఉదయ్ని సొంత మనిషిలాగా ఫీల్ అయ్యి నాలాగా కష్టపడి పైకి వచ్చాడు. ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదా? అస్సలు పొరపాటు. ఆయన స్వచ్ఛమైన ఒక స్ఫటికం లాంటి మనిషి చిరంజీవి గారు. ఎప్పుడు కూడా ఇటు నుంచి చూస్తే అటు నుంచి ప్యారలల్గా ట్రాన్స్పరెంట్గా ఎంత టాలెంట్ ఎక్కడున్నా ఎంకరేజ్ చేసే మెగాస్టార్. ఆయన గురించి మాట్లాడడానికి నా అనుభవం సరిపోతుంది, నా వయసు కూడా సరిపోదు చెప్పాలంటే. అందుకనే అలా ఒక సొంత మనిషిలా ఫీల్ అయ్యి ఆయన ఎంతో ఇష్టంగా ఉదయ్ని ఎంకరేజ్ చేసి ఇంట్లో ఒక మనిషిని చేసుకోవాలనుకున్నారు. అది ఎందువల్ల చెడిపోయింది కొంత, మరి నాకు కూడా ఆ టైంలో నేను ఇక్కడ లేను, సింగపూర్లో వర్క్ చేస్తున్నాను. ఓకే. సో నేను విన్న దాని ప్రకారం ఏంటంటే ఉదయ్ తనంతటి తానే వద్దనుకున్నాడు అని నాకు మున్నా గారు చెప్పడం కానీ తెలిసిన ఇన్సిడెంట్స్ అలా జరిగినాయి. అంటే ఉదయ్ గారు ఒప్పుకోకపోవడానికి ఏదైనా రీజన్ ఉందా సార్? రీజన్ అంటే ఇప్పుడు బహుశా అంటే ఫస్ట్ మరి ఒప్పుకున్నాడు కాబట్టి ఎంగేజ్మెంట్ జరిగింది, మరి తర్వాత ఎటువంటి కారణాల వల్ల ఆయన బ్యాక్ ఆఫ్ అయ్యాడు అనేది మనకు తెలియదు. ఆయన పూర్తి వ్యక్తిగత విషయం కాబట్టి ఇప్పుడు మనం ఎవరిని ఫోర్స్ చేసి ఈ పని చేయని చెప్పలేం. అది వాళ్ళ యొక్క పర్సనల్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, అప్పుడు ఎలాంటి పరిస్థితులు అతన్ని ప్రభావితం చేశాయి అనేది నాకు తెలియదు. బట్ నేను మనసంతా నువ్వే 175 days ఫంక్షన్కి వచ్చినప్పుడు మాత్రం దాని సినిమా దర్శకుడు విఎన్ ఆయిచ్ గారు మా కాలేజ్ సీనియర్, గురువు లాంటి వ్యక్తి, ఈజ్ ఎ రోల్ మోడల్ టు మీ. అండ్ ఆయన వల్ల నేను ఇండస్ట్రీకి వచ్చాను, విఎన్ ఆయిచ్ గారి ద్వారా వచ్చాను కాబట్టి.
సో ఆయన కోసమని 170 days ఫంక్షన్ కూడా నేను వచ్చినప్పుడు చిరంజీవి గారు హక్ చేసుకుని ఉదయ్ని బాగా ఎంకరేజ్ చేశారు. ఆయుష్ గారు కూడా వెంటనే సినిమా ఇచ్చి ఓపెన్ చేశారు. అంటే మీరు ఎలా చెప్తున్నారంటే అల్లు రామలింగయ్య గారు ఎలా అయితే చిరంజీవిని తీసుకొచ్చి ఎంకరేజ్ చేశారో కరెక్ట్, అలా చిరంజీవి గారు కూడా ఉదయ్ కిరణ్ని కరెక్ట్, అబ్సల్యూట్లీ అలా ఒక సొంత మనిషిలాగా తనని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంలోనే ఓకే అల్లుడిని చేసుకోవాలనుకున్నారు. అది ఎందుకు డిస్టర్బ్ అయింది అనేది నాకు పూర్తి ఐడియాస్ లేదు. బట్ అంటే నాకు అంత పర్సనల్, నాకు బహుశా విశ్వం సినిమా అయ్యాక ఉన్న ఉదయ్తో ర్యాప్ పెరుగుంటే అయి కూడా క్వశ్చన్ అడిగేవాళ్ళు క్లియర్గా దాన్ని ఏంటనేది దూద్ పానికి పాని చేసిండాను, కానీ అంత ర్యాప్ ఇంకా రాలే నాకు. ఓకే, ఎప్పుడు అడిగే ప్రయత్నం చేయలేదు. అంత ర్యాప్ నాకు సినిమా ఖచ్చితంగా నేను ఆయనతో కంప్లీట్ పిక్చర్ నేను ట్రావెల్ చేసి సెన్సార్ అయ్యి భయ్యా ఇది పరిస్థితి ఏంటి నాకు ఓపెన్ చేసి చెప్పంటే అక్కడ దాకా వచ్చిండేదేమో. బట్ ఇంకా అక్కడ దాకా రాలే. నేను కూడా వన్ ఆఫ్ ది అప్కమింగ్ డైరెక్టర్స్గా ఉన్నా ఆ టైంలో. ఓకే, సో నేను పెద్దవాళ్ళతో పనిచేసిన పెద్ద పెద్ద హీరోలు కథలు చెప్పిన ఐ వాజ్ అబౌట్ టు మేక్ ఇట్. ఒక్కసారి మనకి స్క్రీన్ మీద పడి డైరెక్టర్ అనిపించుకున్నాక ఆ కార్డు పడ్డాక ఒక అఫీషియల్ కార్డ్ వచ్చినాక దెన్ ఐ కుడ్ మేక్ సమ్ స్టేట్మెంట్స్. అది రాకుండా మనం ముందే ఇంత అంత అని మాట్లాడితే కూడా అది ప్రగల్భాలు పలికినట్టే ఉంటుంది కదా. ఓకే.